హలో గైస్, ఎల్టీఎక్స్ క్లాస్కి స్వాగతం. ఇవాళ మనం రివర్ సిస్టమ్కి సంబంధించి 3 ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ గురించి తెలుసుకున్నామండి. ఓకే, ఎందుకంటే దీని మీద ఫోకస్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి ఈ 3 టెర్మినాలజీస్ ఎప్పుడు వినేవే కానీ ఇవి అన్నీ ఒకటేనా లేదా వేరువేరా, ఈ టెర్మినాలజీస్ని మనం ఇంటర్చేంజబుల్గా వాడొచ్చా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉండిపోయారండి. సో అందుకని ఈ టెర్మినాలజీస్ని క్లియర్గా అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా టెర్మినాలజీస్ని ఇంటర్చేంజబుల్గా వాడొచ్చా వాడకూడదు అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో అది చెప్పడానికే నేను ఈ క్లాస్లో ట్రై చేస్తున్నాను. సో ఆ క్లాస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకోసం తెలుగు న్యూ ఇయర్ ఆఫర్ని, ఉగాది సెలబ్రేషన్స్ ఆఫర్ని మీకోసం తీసుకొచ్చిందండి. దీనిలో భాగంగా యూపీఎస్సీ ఇన్ఫినిటీ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 కోర్సెస్ మీద కూడా మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఆన్లైన్ కోర్స్ అయితే 50,000 రూపాయల్లోనే మీకు లభిస్తుంది 10,000 రూపీస్ డిస్కౌంట్తో. అలాగే ఆఫ్లైన్లో అయితే ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ కలిసి మనకి 20,000 రూపాయల డిస్కౌంట్తో కేవలం 80,000 రూపాయలకే ఆఫ్లైన్లో ఈ కోర్స్ అనేది లభిస్తుందండి. ఓకే, ఇందులో మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనేది అమల్లో ఉంటుంది. అంటే మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా మీకు కావాల్సిన ప్రతి సపోర్ట్ని, ఎడ్యుకేషన్కి కావాల్సిన ప్రతి సపోర్ట్ని కూడా ఇన్స్టిట్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. అలాగే ఈ ఆఫర్ మీకు 15th ఏప్రిల్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ 7893899553 అనే నెంబర్ని కాంటాక్ట్ చేయండి, లేదా ltxclasses.com అనే వెబ్సైట్ని విజిట్ చేయండి, లేదా ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లేదు మీరు వైజాగ్లో ఉన్నారు, వైజాగ్ దగ్గర ప్రాంతాల్లో ఉన్నారు అంటే ఎంబీపీ కాలనీలో సెక్టార్ 3లో ఉన్న ఎల్టీఎక్స్ క్లాసెస్ బ్రాంచ్ని విజిట్ చేయండి. అక్కడ మీకు 3 రోజుల పాటు ఫ్రీగా డెమో క్లాసులు వినే అవకాశం కూడా కల్పిస్తున్నారండి. సో హరి అప్. ఓకే, ఇంకా మన కాన్సెప్ట్లోకి వచ్చేస్తే మనం మాట్లాడుతుంది రివర్ సిస్టమ్కి సంబంధించిన టెర్మినాలజీ అండి. సో రివర్ సిస్టమ్కి సంబంధించిన టెర్మినాలజీ అంటే ముందు రివర్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ ఇది మామూలుగా చెప్దామండి. అంటే రివర్ సిస్టమ్ అంటే ఏంటి సింపుల్గా, ఓకే, ఈ భూమి మీద ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం పడుతుంది. ఒకవేళ వర్షం పడకపోయినా కూడా ఆ వర్షం ప్లేస్లో మనకి స్నోఫాల్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. సో అంటే ఏ వర్షం పడినా స్నోఫాల్ పడినా కూడా ఫైనల్గా ఆ స్నో మెల్ట్ అవ్వాల్సిందే, లేకపోతే వర్షపు నీరు అనేది డైరెక్ట్గా సముద్రాల్లోకి కానీ ఎక్కడికైనా వెళ్ళిపోవాల్సిందే. దీన్నే మనం సర్ఫేస్ రన్ ఆఫ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సింపుల్గా వీ కాల్ ఇట్ యాజ్ సర్ఫేస్ రన్ ఆఫ్. అంటే సింపుల్గా వర్షం పడిన నీరు సర్ఫేస్ మీద నుంచి అలా నదుల్లో నుంచి సముద్రాల్లోకి వెళ్ళిపోయే ప్రాసెస్నే మనం సర్ఫేస్ రన్ ఆఫ్ అని చెప్పి పిలుస్తామండి. అయితే ఈ సర్ఫేస్ రన్ ఆఫ్ అనేది ప్రతిసారి కూడా మహాసముద్రాలు అంటే ప్రపంచంలో ఉన్న 5 ఓషన్స్లో కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఒక్కొక్కసారి ల్యాండ్ మీదనే ఒక సర్ఫేస్ రన్ ఆఫ్ అనేది ఎండ్ అయిపోవచ్చు. లైక్ ఎలాగంటే ఇప్పుడు కాస్పియన్ సీ ఉంటుంది, ఓకే, ఏషియా ఖండంలో. కాస్పియన్ సీ ఏంటి అంటే ఆ కాస్పియన్ సీలోకి వచ్చే అంటే కాస్పియన్ సీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఎక్కడ వర్షం పడినా కూడా కాస్పియన్ సీలోకి వాటర్ వచ్చేస్తుంది. అంటే అది సముద్రాల్లోకి వెళ్ళట్లేదండి. అలాంటి ఒక డ్రైనేజ్ సిస్టమ్ని మనం ఎండోరిక్ బేసిన్ అంటామండి. ఎండోరిక్ బేసిన్ గురించి మీకు డీటెయిల్గా కావాలంటే మనకి ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి. ఓకే, సో అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాం సార్, ఎందుకు చెప్తున్నామంటే సింపుల్గా ఒక ప్రాంతంలో పడిన నీరు అనేది ఖచ్చితంగా అక్కడ ఉండదు. అది ఏదో ఒక రకంగా అక్కడ అంటే ఇప్పుడు ల్యాండ్ అంతా కూడా ఒకే విధంగా ఒక ప్లెయిన్ రీజియన్గా ఉండటం జరగదు కదా. ఎక్కడో దగ్గర స్లోప్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో స్లోప్ అనేది ఉండటం వలన అంటే ల్యాండ్ అనేది ఎప్పుడు కూడా ప్లెయిన్గా లేకపోవడం వలన మనకి వాటర్ అనేది ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఫ్లో అవుతుంది అండ్ ఫైనల్గా ఒక లోయెస్ట్ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇది జనరల్గా జరిగే విషయం అండి. అండ్ ఇలా జరగడానికి ఉపయోగపడేది ఏంటి అంటే డ్రైనేజ్ సిస్టమ్. డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఈ పని అంతటినీ కూడా చూసుకుని అంటే మొత్తం సర్ఫేస్ నుంచి వచ్చిన రన్ ఆఫ్ ఏదైతే ఉందో ఆ రన్ ఆఫ్ వాటర్ని ఫైనల్గా డెస్టినేషన్కి చేర్చే బాధ్యత ఎవరిది అంటే డ్రైనేజ్ సిస్టమ్స్ అండి. ఓకే, సో ఇప్పుడు ఈ డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించి ఓకే 3 టెర్మినాలజీస్ మన దగ్గర ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ ఉన్నాయండి. అవే క్యాచ్మెంట్ ఏరియా, రివర్ బేసిన్, అలాగే వాటర్ షెడ్. ఓకే, సో ఈ 3 కూడా చాలామంది ఇంటర్చేంజబుల్గా వాడుతూ ఉన్నారండి. చాలా టెక్స్ట్ బుక్స్లో కూడా ఇదంతా కూడా ఇంటర్చేంజబుల్గా వాడుతున్నారు. అందుకని కొంచెం స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరుని మెన్షన్ చేయడం వలన కొంత కన్ఫ్యూజన్కి అయితే గురవుతున్నారు. సో ఇక్కడ అదేంటి అనేది చూద్దామండి. అయితే ఇవి తెలుసుకునే ముందు అంటే ఆ డిఫరెన్స్ తెలుసుకునే ముందు ఆ ఇండివిజువల్గా క్యాచ్మెంట్ ఏరియా అంటే ఏంటి, ఇండివిజువల్గా వాటర్ షెడ్ అంటే ఏంటి, డ్రైనేజ్ బేసిన్ అంటే ఏంటి అది తెలుసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి మెయిన్ కాన్సెప్ట్ అనేది అర్థమైపోతుంది. సో ఇప్పుడు అదే మాట్లాడుతాం మనం. ఓకే, వాట్ ఈజ్ క్యాచ్మెంట్ ఏరియా అని ఫస్ట్ వాట్ ఈజ్ క్యాచ్మెంట్ ఏరియా. ఓకే, క్యాచ్మెంట్ ఏరియా గురించి చూద్దామండి ఒకసారి. సో క్యాచ్మెంట్ ఏరియా పేరులోనే ఉందండి మీకు. క్యాచ్మెంట్ అంటే పట్టుకోవడం, దేన్ని పట్టుకుంటుంది, వాటర్ని పట్టుకుంటుంది. ఎవరు పట్టుకుంటారు,
డ్రైనేజ్ సిస్టమ్ పట్టుకుంటుంది అనమాట. అంతే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ ఒక 3 లొకేషన్స్ తీసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పెద్ద మౌంటైన్ రేంజ్ ఉంది ఇటువైపు. ఓకే, అలాగే దీనికి పక్కనే ఈ ప్రాంతంలో ఒక పెద్ద ప్లాట్యూ అనేది లొకేట్ అయ్యింది. ఓకే, సో ఇటువైపు కూడా ఒక చిన్న మౌంటైన్ రేంజ్ ఇలాగా అరేంజ్ అయ్యింది. సో ఇలా ఉండటం వలన ఈ ప్రాంతాలు ఎక్కడ వర్షం పడినా కూడా ఆ వర్షపు నీరు అనేది స్లోప్ ఎటువైపు ఉంటే అటువైపు వెళ్తుంది. సో అయితే ఈ ప్రాంతంలో పడిన వర్షపు నీరు అంతా కూడా ఇటువైపు కింద సౌత్ వైపుగా స్లోప్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మొత్తం అన్ని ప్రాంతాల్లో పడిన వర్షపు నీరు కూడా సౌత్ వైపుగా కలెక్ట్ అయ్యి, అంటే ఇలా ఇటువైపుగా ప్రయాణించి ఆ వాటర్ అంతా కూడా ఒకే ప్రాంతంలో ఒకే స్ట్రీమ్ కింద కలెక్ట్ అవుతుంది. ఒకే స్ట్రీమ్ కింద కలెక్ట్ అవుతుందండి. ఒకే స్ట్రీమ్ కింద కలెక్ట్ అయ్యి ఒక రిజర్వాయర్లోనుకో, లేకపోతే ఒక చెరువులోనుకో, లేకపోతే ఒక సముద్రంలోనుకో, ఒక మహాసముద్రంలోనుకో వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో అయితే ఇక్కడ కాన్సెప్ట్ అంతా ఏంటంటే ఇక్కడ ఏ ఏ ప్రాంతాల నుంచి అయితే, అంటే ఏ ఏ ప్రాంతాల్లో వర్షం పడితే ఆ వర్షపు నీరు అనేది ఈ రివర్లోకి వస్తుందో, ఓకే, సో ఆ ప్రాంతాలన్నిటినీ కూడా ఆ రివర్ యొక్క క్యాచ్మెంట్ ఏరియా అంటామండి. రివర్ యొక్క క్యాచ్మెంట్ ఏరియా అని చెప్పి పిలుస్తామండి. ఓకే, సో అంటే క్యాచ్మెంట్ ఏరియా యొక్క సింపుల్ డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈజ్ అన్ ఏరియా ఆఫ్ ల్యాండ్ వేర్ వాటర్ కలెక్ట్స్ when it rains and the surface runoff is carried away by a single drainage system. ఒక సింగిల్ డ్రైనేజ్ సిస్టమే సర్ఫేస్ రన్ఆఫ్ అంతటిని కూడా తీసుకువెళ్తూ ఉంటుంది. ఓకే, ఈవెన్ ఎన్సీఆర్టీలో కూడా మనకి ఇలాగే డెఫినేషన్ ఇచ్చారండి. ఎన్సీఆర్టీలో ఇచ్చింది కూడా ఏంటంటే వాటర్ ఒక ప్రదేశంలో, అంటే ఒక ప్రాంతాల్లో వర్షం పడినప్పుడు ఆ వాటర్ అంతా కలెక్ట్ అయ్యి, ఓకే, అది కాస్త ఒక డ్రైనేజ్ సిస్టమ్ వైపు డైవర్ట్ అయితే, అంటే దాని వైపు డైరెక్షన్ వెళ్తే దాన్ని మనం క్యాచ్మెంట్ ఏరియా అంటామంటే ఈ ప్రాంతాల్లో పడిన నీరంతా కూడా క్యాచ్మెంట్, అంటే ఇక్కడ ఈ రివర్లోకి వస్తుంది కాబట్టి అది ఆ రివర్ యొక్క క్యాచ్మెంట్ ఏరియా. అంటే ఈ రివర్ యొక్క ఈ మెయిన్ స్ట్రీమ్ యొక్క క్యాచ్మెంట్ ఏరియా అది ఒక దగ్గర, అంటే కేవలం ఇనీషియల్ పాయింట్లోనే ఉంటుందండి. ఒక రివర్ వెళ్తున్నప్పుడు దానిలో ట్రిబ్యూటరీస్ కూడా వెళ్తూ ఉండొచ్చు. అంటే ఇక్కడ ఇంకొక ట్రిబ్యూటరీ వచ్చి రివర్లోకి కలిసింది, అంటే ఇక్కడ ఏదో మౌంటైన్ రేంజ్ ఉంటే అక్కడి నుంచి వచ్చి ఇంకొక రివర్ కలిసింది. సో ఆ రివర్ వచ్చిన ఏరియా కూడా ఈ రివర్ యొక్క క్యాచ్మెంట్ ఏరియాలోకి వస్తుందండి. సో అంటే ఒక రివరు, దాని యొక్క ట్రిబ్యూటరీస్, వీటన్నిటి యొక్క క్యాచ్మెంట్ ఏరియా కూడా ఈ మెయిన్ రివర్ యొక్క క్యాచ్మెంట్ ఏరియా కిందకి రావడం అయితే జరుగుతుందండి. ఇది ఫస్ట్ విషయం అండి, క్యాచ్మెంట్ ఏరియా అంటే పట్టుకునే ఏరియా అనమాట. ఓకే, సో అంటే మీ ఊరు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊరు ఉంది, మీ ఊర్లో వర్షం పడితే ఏదో ఒక రివర్లోనికి వాటర్ వెళ్తుంది. మీ దగ్గరలో ఉన్న రివర్ కృష్ణాకి లేకపోతే గోదావరికి ఏదో ఒక రివర్కి వెళ్తుంది. సో అంటే అర్థం ఏంటి, మీ ఊరు ఆ రివర్ యొక్క క్యాచ్మెంట్ ఏరియాలో ఉందన్నమాట. ఓకే, సో మ్యాక్సిమం కేసెస్లో ప్రతి ప్రాంతము కూడా ఏదో ఒక రివర్ యొక్క క్యాచ్మెంట్ ఏరియాలో ఉంటుందండి. ఓకే, చాలా కేసెస్లో. తర్వాత సెకండ్ వన్, డ్రైనేజ్ బేసిన్. వాట్ ఈస్ డ్రైనేజ్ బేసిన్? డ్రైనేజ్ బేసిన్ అంటే ఏంటి, ఇది సెకండ్ డౌట్. ఓకే, సెకండ్ పదం అనమాట. ఓకే, మనకి ఎన్సీఆర్టీల ప్రకారం అలాగే చాలా రీసోర్సెస్ ప్రకారం డ్రైనేజ్ బేసిన్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఏ పోర్షన్ ఆఫ్ ల్యాండ్ డ్రైన్డ్ బై ఏ రివర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. ఓకే, ఒక పర్టిక్యులర్ ఏరియా ఆఫ్ ల్యాండ్ని ఒక రివర్ మరియు దాని యొక్క ట్రిబ్యూటరీస్ అనేవి డ్రైన్ చేస్తూ ఉంటే దాన్ని మనం డ్రైనేజ్ బేసిన్ అంటాం. ఓకే, డ్రైన్ చేయడం ఏంటి? డ్రైన్ అంటే సింపుల్గా మీకు పదం మీ ఎప్పుడు వినే విధమే, ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఆ పదం యొక్క మీనింగ్ ఏంటి అంటే సింపుల్గా మీరు డ్రైనేజ్ పైప్ అంటారు. డ్రైనేజ్ పైప్ అంటే ఏంటి, మీ ఇంట్లో కరెక్ట్ అయిన వేస్ట్ వాటర్ అంతటిని బయటకు తీసుకెళ్ళిపోయేది. లేకపోతే మీరు టెర్రస్ మీద వాటర్, వర్షం పడినప్పుడు వాటర్ చాలా వరకు స్టోర్ అయి ఉంటుంది, ఆ వాటర్ అంతా కూడా పైనుంచి కిందకు ఒక పైప్ పెడితే ఆ పైప్ గుండా వెళ్ళిపోతుంది, దాన్నే డ్రైనేజ్ పైప్ అంటామండి. అంటే సింపుల్గా ఇక్కడ డ్రైన్ చేయడం అంటే ఏంటంటే ఖాళీ చేయడం, అంటే ఎంప్టీ చేయడం అంతేనండి. అంటే ఒక ప్రాంతంలో వర్షం పడింది అంటే ఈ పర్టికులర్ ఏరియాలో వర్షం పడింది, ఆ వర్షం పడిన వాటర్ అంతా కూడా ఖాళీ అయిపోయి బయటికి వెళ్ళిపోవాలి. ఓకే, అలా బయటికి వెళ్ళే సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం డ్రైనేజ్ సిస్టమ్ అంటాం. అంటే ఆ ఖాళీ చేసే సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్నే డ్రైనేజ్ సిస్టమ్ అంటామండి. అండ్ ఏ ఏరియా నుంచి వాటర్ అంతా కలెక్ట్ అయిందో దాన్ని మనం డ్రైనేజ్ బేసిన్ అని చెప్పి పిలుస్తాం. అంటే సింపుల్, ఇంకా అంటే ఈ రివర్ బేసిన్ ఈజ్ ద పోర్షన్ ఆఫ్ ల్యాండ్ డ్రైన్డ్ బై ఈ రివర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. ఓకే, అండ్ ఆల్ ప్రెసిపిటేషన్ ఫ్రమ్ దిస్ స్పెసిఫిక్ ఏరియా ఫ్లోస్ ఇంటూ ఏ సింగిల్ స్ట్రీమ్. ఓకే, ఒక సింగిల్ స్ట్రీమ్లోకే ఆ వాటర్ అంతా కూడా వెళ్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకుని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం చిన్నగా ఉంది, మీకు కావాలంటే ఇదిగోండి ఈ ఏరియా అంతా ఉంది, ఈ ఏరియాలో పడిన వాటర్ అంతా కూడా ఖచ్చితంగా ఒక సింగిల్ డ్రైన్ వే, అంటే ఎక్కడ వర్షం పడినా కూడా అదంతా కూడా డ్రైన్ అయ్యే మార్గం ఒకే ఒక్క మార్గం అనమాట. ఏంటి అంటే ఆ చిన్న చిన్న డ్రైనేజ్ సిస్టమ్స్ అన్ని కలిసి, చిన్న చిన్న డ్రైన్స్ అన్ని కలిసి ఒక పెద్ద స్ట్రీమ్గా మారి
అవి బయటికి వెళ్ళిపోతున్నాయి. సో ఇదంతా కూడా డ్రైనేజ్ బేసిన్. అయితే ఈ డ్రైనేజ్ బేసిన్ అనేది ఒక రివర్ యొక్క స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు కూడా ఉంటుంది. అంటే ఇక్కడ మనకి వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది అనుకోండి, అక్కడ వరకు కూడా ఈ డ్రైనేజ్ బేసిన్ అనేది మనకి ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకున్నానా, ఇది సెకండ్ వన్. ఓకే, డ్రైనేజ్ బేసిన్ అండి. ఓకే, అయితే మనకి కొన్నిసార్లు పక్కనే 2 డ్రైనేజ్ బేసిన్స్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఈ వర్షపు నీరు అంటే ఈ ప్రాంతం, ఈ రెడ్ కలర్ లో మార్క్ చేసిన ప్రాంతం ఏదైతే ఉందో, ఈ ప్రాంతానికి వర్షం పడితే, ఈ ప్రాంతం మధ్యలో ఎక్కడైనా వర్షం పడితే అది ఒక స్ట్రీమ్ లోకి వెళ్తుంది. ఇప్పుడు దానికి పక్కనే ఇంకొక ప్రాంతం ఉంది తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక ప్రాంతం ఉంది అనుకోండి ఇలాగా. ఓకే, ఈ ప్రాంతంలో వర్షం పడితే అదంతా కూడా ఇంకొక స్ట్రీమ్ లోకి వెళ్తుంది. ఇంకొక స్ట్రీమ్ గా మారి ఈ ప్రాంతంలో వాటర్ అంతా కూడా ఇంకొక స్ట్రీమ్ గా కనెక్ట్ అయ్యి అది ఇంకొక పెద్ద స్ట్రీమ్ గా మారి అది కూడా మళ్ళీ బే ఆఫ్ బెంగాల్లోనికి లేకపోతే ఏదో ఒక సముద్రంలోకి వెళ్ళి కలుస్తుంది. ఓకే, అయితే ఇది సెకండ్ డ్రైనేజ్ బేసిన్. ఇది ఫస్ట్ డ్రైనేజ్ బేసిన్, ఇది సెకండ్ డ్రైనేజ్ బేసిన్. సరే, ఎందుకు 2 పక్కనున్న నదులు అంటే చూడండి, ఇప్పుడు ఈ నది 1, 2 ఈ నదులు 2 పక్కనే ఉన్నాయండి. బట్ ఆ రివర్ ఎందుకు అటు వెళ్తుంది, ఈ రివర్ ఎందుకు ఇటు వెళ్తుంది అంటే ఖచ్చితంగా ఈ మధ్యలో ఏదైనా ఎత్తైన ప్రాంతం అనేది ఉండాలి చాలా కేసెస్లో. ఇంకా చాలా వరకు ఏదో ఒక ఎత్తైన ప్రాంతం, అది ఒక హిల్ అవ్వచ్చు, ఒక అప్లాండ్ అవ్వచ్చు, ఓకే, ఒక హైలాండ్ అవ్వచ్చు, ఒక ప్లాట్స్ అవ్వచ్చు, ఏదైనా అయి ఉండొచ్చండి. అది ఒక 2 డ్రైనేజ్ బేసిన్స్ని సపరేట్ చేస్తూ ఉంటుందండి. ఓకే, దీన్ని మనం డ్రైనేజ్ డివైడ్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, సో ఇది డ్రైనేజ్ బేసిన్కి సంబంధించి. అలా థర్డ్ కాన్సెప్ట్ మీకు చాలా వరకు తక్కువగా తెలిసిన కాన్సెప్ట్ అదే వాటర్ షెడ్ అండి. వాటర్ షెడ్, ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ఓకే, వాట్ ఈజ్ ఏ వాటర్ షెడ్? వాటర్ షెడ్ అంటే ఏంటి? అయితే ఇక్కడ కొంచెం ఇదండి క్లియర్గా వినండి. దీనికి 2 మీనింగ్స్ ఉన్నాయండి. వాటర్ షెడ్ అనే పదం వాడారంటే ఇట్ కెన్ రిఫర్ టు 2 డిఫరెంట్ సినారియోస్. ఓకే, 2 సినారియోస్, బట్ 2 దీనికి సంబంధించినవే. బట్ 2 డిఫరెంట్ సినారియోస్ ఏంటంటే, ఫస్ట్ ఇనీషియల్గా 1977 వరకు కూడాను ఓకే, మనం ఫస్ట్ డ్రైనేజ్ బేసిన్ ఏదైతే ఉంటుందో ఆ డ్రైనేజ్ బేసిన్ని చెప్పడానికి మనం డ్రైనేజ్ బేసిన్ అనే పదమే వాడేవాళ్ళం. బట్ ఆ డ్రైనేజ్ బేసిన్స్ని డివైడ్ చేసే వాటర్ డివైడ్ ఉంది చూసారా? ఓకే, ఆ వాటర్ డివైడ్ని చెప్పడానికి మనం వాటర్ షెడ్ అనే పదాన్ని వాడేవాళ్ళం. ఎప్పుడండి? 1977కి ముందు. ఓకే, బిఫోర్ 1977 ఈ పదాన్ని ఇలా వాడేవారండి. అంటే ఏంటి? ఈ వాటర్ డివైడ్, డ్రైనేజ్ డివైడ్ ఏదైతే ఉందో దాన్నే సింపుల్గా వాటర్ షెడ్ అని కూడా పిలిచేవారు. ఓకే, ఇప్పుడు వాడట్లేదా సార్? ఎస్, ఇప్పుడు కూడా వాడుతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, బట్ సెకండ్ సినారియో 1977లో ఏమైందంటే అర్జెంటీనా దేశంలో UN కాన్ఫరెన్స్ ఆన్ వాటర్, ఓకే, వాటర్ మీద ఒక కాన్ఫరెన్స్ జరిగిందనమాట. ఈ కాన్ఫరెన్స్లో ఏం నిర్ణయం తీసుకున్నారంటే ఈ వాటర్ షెడ్ అనే పదాన్ని డ్రైనేజ్ బేసిన్కి కూడా వాడతాం, ఎంటైర్ డ్రైనేజ్ బేసిన్కి కూడా ఇదే పదం వాడడానికి వాళ్ళు అంగీకరించారనమాట. సో ఇప్పుడు డ్రైనేజ్ బేసిన్ అనే పదాన్ని చెప్పడానికి కూడా మనకి ఈ పదాన్ని అంటే వాటర్ షెడ్ అనే పదాన్ని అయితే వాడుతాం. అంటే మీకు NCERTలో అయితే క్లియర్గా ఒకటే మెన్షన్ చేశారు, ఏంటంటే ఇట్ ఈస్ ద బౌండరీ లైన్ సెపరేటింగ్ ట్రూ డ్రైనేజ్ బేసిన్స్. అంటే వాటర్ డివైడ్ అనే దాని సినారియోలోనే దీన్ని మెన్షన్ చేశాడు, ఓకే, మీ NCERTలో. బట్ నార్మల్గా చూసుకుంటే వాటర్ షెడ్ అనే దానికి డ్రైనేజ్ బేసిన్ అనే పదాన్ని కూడా వాడొచ్చండి. ఓకే, ఇక దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎనీ సర్ఫేస్ ఏరియా ఫ్రమ్ విచ్ రన్ ఆఫ్ రిజల్టింగ్ ఫ్రమ్ రెయిన్ఫాల్ ఈజ్ కలెక్టెడ్ అండ్ డ్రైన్డ్ త్రూ ఏ కామన్ పాయింట్. ఓకే, వాటర్ షెడ్ అంటే ఏంటండి? ఏదైనా ఒక సర్ఫేస్ ఏరియా నుంచి రన్ ఆఫ్ అంతా కూడా, అక్కడి నుంచి వచ్చిన రన్ ఆఫ్ అంతా కూడా, రెయిన్ఫాల్ నుంచి వచ్చిన రన్ ఆఫ్ కానీ లేదా స్నోఫాల్ నుంచి వచ్చిన రన్ ఆఫ్ కానీ అదంతా కూడా కలెక్ట్ అయ్యి, ఓకే, అలా కలెక్ట్ అయిన వాటర్ అంతా కూడా ఒక కామన్ పాయింట్ గుండా డ్రైన్ అవుతూ ఉంటే ఓకే, దాన్నే మనం వాటర్ షెడ్ అంటాము అని చెప్పి ఈ సినారియాలో మనకి చెప్పడం జరిగిందంటే. సో వాటర్ షెడ్ అనే పదాన్ని మనం 2 సిచ్యువేషన్స్లో కూడా వాడుకోవచ్చు. ఓకే, వాటర్ డివైడ్గాను వాడచ్చు, డ్రైనేజ్ బేసిన్గా కూడా వాడచ్చండి. ఓకే, సో ఇది వాటర్ షెడ్ అనే పదానికి మీనింగ్ అండి. సో ఈ 3 పదాలు కొంచెం క్లియర్గా, అంటే 3 సిమిలర్గా ఉంటాయి, ఓకే, బట్ 3 పదాలు కొంచెం క్లియర్గా అర్థమై అనుకుంటే క్యాచ్మెంట్ ఏరియా అంటే ఏంటి, డ్రైనేజ్ బేసిన్ అంటే ఏంటి, వాటర్ షెడ్ అంటే ఏంటి, ఓకే, వాటర్ షెడ్ అంటే ఏంటి, ఈ 3 పదాలు అర్థమై అనుకుంటాను. సో ఇప్పుడు ఈ 3 పదాలకి ఇప్పుడు మనం కంక్లూడ్ చేయాల్సింది ఏంటంటే ఈ 3 ఒకటేనా కాదా. ఓకే, నేను చూసిన రీసోర్సెస్, చాలా రీసోర్సెస్ వెతికాను. నేను చాలా రీసోర్సెస్ వెతికాక నాకు అర్థమైంది ఏంటి అంటే, ఓకే, లైక్ రీసోర్సెస్ కూడా మామూలు రీసోర్సెస్ కాదండి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే, అలాగే NAT జియో, నేషనల్ జియోగ్రఫిక్,
ఓకే, లేకపోతే ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ. ఓకే, ఇలాంటి రీసోర్సెస్ ప్రకారం మనకి తెలుస్తుంది ఏంటంటే ఎస్, దే కెన్ బి యూజ్డ్ ఇంటర్చేంజబుల్లీ. ఓకే, ఈ 3 పదాలు కూడా ఇంటర్చేంజబుల్గా వాడుకోవచ్చండి, ఖచ్చితంగా వాడుకోవచ్చు. ఓకే, క్యాచ్మెంట్ ఏరియా, డ్రైనేజ్ బేసిన్, వాటర్ షెడ్ అనే పదాలని ఖచ్చితంగా మీరు ఇంటర్చేంజబుల్గా వాడుకోవచ్చు. బట్ ఏంటంటే బీ కాషియస్. ఏ విషయంలో కాషియస్గా ఉండాలి అంటే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు వాడడానికి ట్రై చేయండి. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఆ పదం అక్కడ కరెక్ట్ కాకపోవచ్చు, అది యాప్ట్గా లేదు అని మీకు అనిపించినప్పుడు కొంచెం కాషియస్గా ఒక పర్టికులర్ పదాన్ని అక్కడ సినారియో బట్టి, అక్కడ ఏ విషయంలో ఏ పర్టికులర్ థీమ్లో మనం ఆ విషయాన్ని చెప్తున్నామో ఆ విషయాన్ని బట్టి ఈ క్యాచ్మెంట్ ఏరియా, డ్రైనేజ్ బేసిన్, వాటర్ షెడ్ అనే పదాల యొక్క వాడుకని మీరు కాషియస్గా నిర్ణయించుకోవాలి అంతే. ఓకే, అలాగే ఇక్కడ ఇంకొక విషయం పాయింట్ ఒకటి ఉండిపోయింది ఏంటంటే, మేము క్యాచ్మెంట్ ఏరియా అన్నాం కదా. క్యాచ్మెంట్ ఏరియా అనేటప్పటికీ ఒక డ్రైనేజ్ బేసిన్కి క్యాచ్మెంట్ ఏరియాకి ఒక్కొక్కసారి ఒక చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక క్యాచ్మెంట్ ఏరియా డ్రైనేజ్ బేసిన్కి ఒక చిన్న డిఫరెన్స్. ఒక రివర్ వెళ్తా ఉంది, ఒక రివర్ వెళ్తున్నప్పుడు ఎక్కడో దగ్గర సముద్రంలో కలిసిపోతుంది. ఆ సముద్రంలో కలిసే ప్లేస్ ఏదైతే ఉంటుందో వీ కాల్ ఇట్ యాజ్ ఏ మౌత్. ఓకే, అయితే చాలా కేసెస్లో ఏంటంటే ఈ మౌత్ అనే ప్రాంతం దగ్గర ఈ రివర్ సిస్టంలోకి ఎలాంటి వాటర్ కూడా యాడ్ అయ్యే అవకాశం లేదు. అంటే కొన్నిసార్లు వాటర్ యాడ్ అవ్వచ్చు, బట్ కొన్నిసార్లు మాత్రం ఎలాంటి వాటర్ కూడా యాడ్ అవ్వకపోవచ్చండి. సో అలాంటి సినారియో ఏదైతే ఉందో ఈ ప్రాంతం, ఈ మౌత్ అనే ప్రాంతం అనేది క్యాచ్మెంట్ ఏరియా కిందకి రాదండి. ఓకే, అంటే ఒక డెల్టా కానీ ఇలాంటివి, ఎందుకంటే అక్కడ వాటర్ కలెక్ట్ అవ్వకపోతే క్యాచ్మెంట్ ఏరియా కిందకి రాదండి చాలా కేసెస్లో. ఓకే, అలాంటప్పుడు మనకి డ్రైనేజ్ బేసిన్ కొంతవరకు దీనికంటే పెద్దగా ఉండొచ్చు అనమాట. ఓకే, సో డ్రైనేజ్ బేసిన్కి క్యాచ్మెంట్కి ఒక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఈ మౌత్ అనే ఏరియా అనేది కొన్నిసార్లు మనం క్యాచ్మెంట్ ఏరియా కిందకి కన్సిడర్ చేయమండి. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, అలాగే ఎన్సీఆర్టీలో మనకి ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాయి. ఏంటి ఆ పాయింట్ అంటే, ఈ లార్జ్ రివర్ యొక్క క్యాచ్మెంట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం డ్రైనేజ్ బేసిన్ అంటామంట. ఓకే, లార్జ్ రివర్ యొక్క క్యాచ్మెంట్ ఏరియాస్ని మనం డ్రైనేజ్ బేసిన్ అంటామని చెప్తుంది. అలాగే స్మాల్ రివర్స్, స్మాల్ రివిలెట్స్ అంటే చాలా చిన్నవి, సెలయర్లు ఇలాంటివి ఉంటాయి కదా, వాటి యొక్క డ్రైనేజ్ బేసిన్ని మనం వాటర్ షెడ్ అంటామని కూడా ఎన్సీఆర్టీ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తుందండి. సో అందుకని కొంచెం కాషియస్గా ఈ పదాన్ని వాడుకోండి. ఇంకా ఇప్పుడు ఇదే విషయాన్ని మీకు ఒకసారి మ్యాప్లో చూపిస్తాను, ఒకసారి అర్థం చేసుకొని ట్రై చేయను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గంగా రివర్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాను చూడండి. ఇది గంగా రివర్ అనేది ఒక చాలా పెద్ద రివర్ సిస్టమ్ అండి, ఇండియాలోనే లార్జెస్ట్ రివర్ సిస్టమ్ అండి. ఓకే, అయితే దీని యొక్క క్యాచ్మెంట్ ఏరియాని, దీని యొక్క డ్రైనేజ్ బేసిన్ అంతా కూడా ఒకసారి చూద్దామండి. ఇప్పుడు గంగా రివర్ ఇక్కడ ఈ ప్రాంతాల్లో పుడుతుందంటే ఉత్తరాఖండ్ స్టేట్లో పుడుతుంది. సో అంటే ఇదిగోనన్న ఈ ప్రాంతాల్లో ఎక్కడ వర్షం పడినా కూడా, ఓకే, ఈ లైన్ రెడ్ కలర్ లైన్కి కింద ఉన్న ప్రాంతాల్లో ఎక్కడ వర్షం పడినా, మంచు పడినా వాటర్ అంతా కింద వైపు, అంటే స్లోప్ వల్ల కింద వైపే వస్తుంది, అది గంగా రివర్లోకి ఎంటర్ అవుతుంది. అలాగే ఆరావలీస్ ఏవైతే ఉన్నాయో ఆరావలీస్కి రైట్ సైడ్ ఉన్న ప్రాంతంలో ఎక్కడ వర్షం పడినా అదంతా కూడా గంగా రివర్లోకి వస్తుంది. ఓకే, అలాగే మాల్వా ప్లాట్యూ, ఓకే, అలాగే వింధ్యా మౌంటైన్స్కి పైవైపు పడిన వర్షం అంతా కూడా గంగా రివర్లోకి వెళ్తుంది. ఓకే, అలాగే చోటా నాగ్పూర్ ప్లాట్యూకి పైవైపు పడిన వర్షం అంతా కూడా గంగా రివర్లోకి వెళ్తుంది. సో ఇది గంగా రివర్ బేసిన్ అండి. గంగా రివర్ బేసిన్ ఇదంతా కూడా గంగా రివర్ బేసిన్ అండి. ఓకే, ఇది గంగా రివర్ యొక్క క్యాచ్మెంట్ ఏరియా కూడా అవుద్ది. బట్ ఏంటంటే కొంతమంది ప్రకారం ఇప్పుడు ఈ గంగా రివర్ మెల్లమెల్లగా బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయిపోయి అక్కడ బంగ్లాదేశ్ ఇండియా బార్డర్లో గంగా డెల్టాని, అదే ఏంటది సుందర్బన్స్ అనే డెల్టాని ఏర్పరుస్తుంది. సో మనకి కొన్ని డెఫినేషన్ ప్రకారం చూసుకుంటే ఈ సుందర్బన్స్ దగ్గర ఒకవేళ తక్కువగా వర్షం పడితే ఆటోమేటిక్గా అది మనకి ఈ గంగా యొక్క డ్రైనేజ్ బేసిన్ కిందకి వస్తుంది కానీ క్యాచ్మెంట్ ఏరియా కిందకి రాదు. ఇది ఫస్ట్ పాయింట్. అంటే ఎలా మీరు కొంతవరకు అబ్జర్వ్ చేయొచ్చండి. ఓకే, అలాగే వాటర్ షెడ్ అన్నాం చూసారు. వాటర్ షెడ్ అనే పదాన్ని మనము ఏ సినారియోలో వాడతామంటే చెప్పాను కదా, ఇది 2 రివర్ సిస్టమ్కి మధ్యలో ఒక డ్రైనేజ్ డివైడ్గా ఇది పనిచేసే అవకాశం ఉంది. లెటర్స్ కన్సిడర్ ఒకసారి కావాలంటే చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వింధ్యా పర్వతం ఉన్నాయండి, ఇదంతా కూడా వింధ్యా మౌంటైన్స్ అండి. ఈ వింధ్యా మౌంటైన్స్ దానిపైన ఉన్న గంగా రివర్ బేసిన్కి, దాని కింద ఉన్న నర్మదా రివర్ బేసిన్కి, ఓకే, ఇగోండి ఇక్కడ మనకి నర్మదా రివర్ బేసిన్ అనేది ఇలా ఉంటుందన్న. ఓకే, నర్మదా రివర్ బేసిన్కి మధ్యలో ఒక డ్రైనేజ్ డివైడ్గా పనిచేస్తుంది.
ఓకే, లేకపోతే మనకి చూసుకోండి ఇప్పుడు సాత్పురా మౌంటైన్స్ ఉన్నాయండి. ఈ కింద మనకి సాత్పురా మౌంటైన్స్ ఇది కొన్నానా, ఈ కింద లైన్ ఏదైతే కనిపిస్తుందో మీకు ఇదంతా కూడా సాత్పురా మౌంటైన్స్. ఓకే, ఈ సాత్పురా మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సాత్పురా హిల్స్, ఈ సాత్పురా హిల్స్ ఏం చేస్తున్నాయంటే పైన నర్మదా రివర్ బేసిన్ని కింద వైపు ఉన్న తపతి రివర్ బేసిన్తో, తపతి ఇక్కడ వరకు రండి, తపతి, ఓకే, తపతి రివర్ బేసిన్తో మనకి సెపరేట్ చేస్తుంది. అంటే అది ఒక డ్రైనేజ్ డివైడ్గా పనిచేస్తుంది. ఓకే, సో అంటే డ్రైనేజ్ డివైడ్గా పనిచేసేవన్నీ కూడా మనకి చాలా వరకు వాటర్ షెడ్ అనే పదం వాడొచ్చండి. అండ్ ఈ సినారియోలో ఇంకొక పదం మీకు చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు మీకు ఇక్కడ ఆరావలీస్ ఉన్నాయి, ఈ పర్టికులర్ రీజియన్లో ఆరావలీస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ వింధ్యా మౌంటైన్స్ ఉన్నాయి, వింధ్యా మౌంటైన్స్. ఓకే, అలాగే ఈ పర్టికులర్ రీజియన్లో సాత్పురా హిల్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, ఆరావలీస్, వింధ్యాస్, సాత్పురాస్, వెస్టర్న్ ఘాట్స్. ఓకే, ఈ 4 మౌంటైన్ రేంజెస్ని కలిసి మనం నేషనల్ వాటర్ షెడ్ అని చెప్పి పిలుస్తామండి. నేషనల్ వాటర్ షెడ్ అంటే, నేషనల్ వాటర్ షెడ్ అంటే ఏంటి అంటే, ఇది ఇండియాలో ఉన్న మెజారిటీ ఆఫ్ ది డ్రైనేజ్ బేసిన్స్ అన్నిటినీ కూడా ఇది సెపరేట్ చేస్తుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరావలీస్ తీసుకుంటే ఆరావలీస్కి ఒకవైపు ఒక డ్రైనేజ్ బేసిన్ ఉంటుంది, గంగా డ్రైనేజ్ బేసిన్, ఇటువైపు ఏమో లూని రివర్ డ్రైనేజ్ బేసిన్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, లేకపోతే చెప్పాను కదా ఈ వింధ్యాస్ అనేవి గంగాకి నర్మదాకి, అలాగే సాత్పురాస్ అనేవి నర్మదాకి తపతికి. ఓకే, అలాగే ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్కి, అలాగే వెస్టర్న్ ఘాట్స్లో పోస్ట్ అరేబియన్ సీలోకి వెళ్ళే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్కి, వీటన్నింటికి మధ్యలో ఒక డివైడ్గా ఒక వాటర్ షెడ్గా పనిచేస్తున్నాయి. సో ఇది ఈ 3 టెర్మినాలజీస్ గురించి అండి. మీకేం భయం లేదన్నా ఈ 3 టెర్మినాలజీస్ని మనం సింపుల్గా ఇంటర్చేంజబుల్గా వాడుకోవచ్చు, ఎందుకంటే 3 ఒకటే మీనింగ్ని ఇస్తాయండి. ఓకే, బట్ వాడేటప్పుడు కొంచెం కాషియస్గా ఉంటే సరిపోతుందన్న, అంతే. థ్యాంక్ యూ. ఓకే, అర్థమైంది అనుకుంటున్న కాన్సెప్ట్. ఓకే, హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.